Students, myself Pathasarathi from Saimedha Coaching Center, Koti, Hyderabad. Electronics and Communication Engineering థర్డ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులందరికీ అకాడమిక్లో 100% మార్క్స్ రావాలడానికి మేము మన సాయిమేధ కోచింగ్ సెంటర్ ఒక టార్గెట్ లాగా తీసుకున్నాం. ఆ ప్రిపరేషన్ అదేవిధంగా కంటిన్యూ చేసుకుంటూ ఈసెట్ 2024ను కూడా ఈజీగా సాధించడానికి మిమ్మల్ని మేము తయారు చేస్తాం స్టూడెంట్స్. సో మనకు ఈ మంత్లో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో అందరికీ తెలుసు పేపర్ ప్యాటర్న్ 40 మార్క్స్ ఉంటాయి. 5th చాప్టర్ 6th చాప్టర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు 40కి 38 మార్క్స్ కూడా వస్తాయి. ఇక్కడే మన కమ్యూనికేషన్ విద్యార్థులు చాలామంది 6th చాప్టర్ అంటే భయపడిపోతున్నారు. ఎస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఏంటి అర్థం కావట్లేదు, ఇప్పటివరకు చదువుకున్న మాడ్యులేషన్ టెక్నిక్స్ ఒక రకంగా ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని అందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఆ చాప్టర్ని ఎంత ఈజీగా చదివితే మనము 100% మార్క్స్ ఆ చాప్టర్ నుండి తెచ్చుకోవచ్చో నేను మీకు ఈ వీడియో చేస్తాను. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. అలాగే ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఒక్క వీడియో మీరు చూస్తే మీకు ఈజీగా 19 మార్క్స్ మ్యాక్సిమం వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, 2 చాప్టర్లు చదువుకుంటే 38 మార్క్స్ అంటే ఒక చాప్టర్ చదువుకుంటే 19 మార్క్స్. స్టూడెంట్స్, 3 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ యూనిట్ 6 నుంచి ఎలా అడుగుతాడు, ఎలా గుర్తుపెట్టుకోవాలో డీటెయిల్గా నెమ్మదిగా చెప్తాను. చూసుకుంటూ రాయండి. మళ్ళీ ఇంకొక చాప్టర్ 5th చాప్టర్ కూడా చేస్తాను. మిమ్మల్ని కమ్యూనికేషన్లో నేను 40కి 38 మార్క్స్ తెప్పించే విధంగా ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మరి ఎందుకు కమ్యూనికేషన్ అంటే మనకు ఈ సెట్లో 100 మార్కులకు 35 నుంచి 40 మార్కులు మనల్ని కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ పైనే అడుగుతారు. సో ఒక స్టూడెంట్ని కమ్యూనికేషన్ పైనే చాలా కాన్ఫిడెన్స్గా తీసుకొచ్చే ఉద్దేశంలో మీకు అకాడమిక్లో ఫుల్ మార్క్స్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఫుల్ ప్రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో 3rd సెమిస్టర్లో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోర్ చేపిస్తాం. 4th సెమిస్టర్లో కూడా 5th సెమిస్టర్లో కూడా మనకు కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ వస్తాయి. వాటిని కూడా మీకు చాలా కాన్ఫిడెంట్గా ఈసెట్ ఫౌండేషన్తో నేర్పిస్తాం. అవన్నీ మీరు నేర్చుకుంటే కంటిన్యూస్గా ఈసెట్ 2024 మీకు చాలా ఈజీగా అవుతుంది. మళ్ళీ చెప్పాను, అన్ని ఇంజనీరింగ్ సబ్జెక్టులో కమ్యూనికేషన్ సబ్జెక్ట్ నుంచే 100కు సుమారుగా 35 మార్కులకు పైగా వస్తాయి. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. 6th యూనిట్ మనకు యాజ్ పర్ C21 సిలబస్లో ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అండ్ టెలిఫోనీ. స్టూడెంట్స్, ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అండ్ టెలిఫోనీ ఈ 2 టాపిక్స్ కలిపేసి ఉన్నాయి. ఇక్కడ నేను ఇంజనీరింగ్ అప్లికేషన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను మొత్తం సిలబస్ని దృష్టిలో పెట్టుకొని. ఆ 3 టాపిక్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ నాయిస్, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, నాయిస్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. స్టూడెంట్స్, మనకి ఇక్కడ కూడా ఈ 3 టాపిక్స్ నుంచి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 1 మార్క్ క్వశ్చన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 3 మార్క్స్ క్వశ్చన్, ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అంటే టోటల్గా మనము ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే మనకి 9 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 9 మార్క్సే కాదు, మళ్ళీ ఈ సెట్లో కూడా ఈ 3 టాపిక్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే నీకు మినిమం 3 క్వశ్చన్స్ వస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక్కడ యాజ్ పర్ సిలబస్లో ఫస్ట్ నేను ఫోకస్ చేస్తున్నాను. నాయిస్లో మనల్ని 3 టాపిక్ల పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటి సిగ్నల్ టు నాయిస్ రేషియో, SNR అంటాం. సెకండ్ వన్ నాయిస్ ఫిగర్, దీన్ని Fతో రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ వన్ నాయిస్ టెంపరేచర్, దీన్ని మనం T_E అంటాం. ఏమని చెప్పాను? సిగ్నల్ టు నాయిస్ రేషియో, సెకండ్ వన్ నాయిస్ ఫిగర్, థర్డ్ వన్ నాయిస్ టెంపరేచర్.
ఇక్కడ సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే చూడండి స్టూడెంట్స్, మీకు అర్థం కావడానికి ఇక్కడ డీటెయిల్గా చెప్తున్నాను, ఇది వాడుకుంటున్నాను ఇక్కడ నేను. సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే ఎస్ఎన్ఆర్ మీన్స్ సిగ్నల్ వోల్టేజ్ బై నాయిస్ వోల్టేజ్. సిగ్నల్ వోల్టేజ్ Vs by noise voltage Vn. When signal value, noise value are expressed in terms of voltage, అప్పుడు Vs by Vn అంటున్నాం. అలాగే ఇఫ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, అప్పుడు సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్ అంటాం. సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్. సో గుర్తుపెట్టుకోండి, టూ ఫార్ములాస్. సిగ్నల్ టు నాయిస్ రేషియో మీన్స్ సిగ్నల్ వోల్టేజ్ బై నాయిస్ వోల్టేజ్. సిగ్నల్ టు నాయిస్ రేషియో మీన్స్ సిగ్నల్ పవర్ బై నాయిస్ పవర్. సో రెండు న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ టైప్ ఆఫ్ పారామీటర్ కాబట్టి యాక్చువల్లీ దేర్ ఇస్ నో యూనిట్స్. బట్ మనని ప్రాబ్లమ్స్ అడిగేసరికి సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిబెల్స్. సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిబెల్స్. సో ఆల్రెడీ మనకు ఒక కాన్సెప్ట్ ఐడియా ఉంది. వోల్టేజ్ని వాల్యూస్ని డెసిబెల్లో చెప్తున్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి, పవర్లో చెప్తున్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు, when signal to noise ratio is expressed in decibel, then 20 log Vs by Vn base 10, 20 log Vs by Vn base 10 when signal to noise ratio is expressed in voltage, and here the answer in decibel. అలాగే signal to noise ratio we are expressing in decibel when the values, signal value and noise value are expressed in terms of power. Then formula is 10 log Ps by Pn base 10. స్టూడెంట్స్, ఈ రెండు ఫార్ములాస్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఆ 4 ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి. సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్, అండ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ డెసిబల్ వెన్ ద వాల్యూస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వోల్టేజ్ ఆర్ ఇన్ పవర్. ఇక్కడ నుంచి మనము ఒక 1 మార్క్ క్వశ్చన్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నాయిస్ ఫిగర్ ఎఫ్ అంటున్నాడు. మరి నాయిస్ ఫిగర్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా చెప్తాను. ఫస్ట్ మీరు అందరు ఇది నోట్ చేసుకోండి. Now I am erasing. Second bit చెప్తున్నాను, నాయిస్ ఫిగర్ F. Very important, it is the figure of merit. It is the figure of merit of communication or modulation system. నాయిస్ ఫిగర్ అంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ ఇన్పుట్, సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ ఇన్పుట్ బై signal to noise ratio at output. Signal to noise ratio at input by signal to noise ratio at output. ఇక్కడ నుంచి మనం 3 మార్క్స్ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాయిస్ ఫిగర్ ఈక్వల్స్ టు సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ ఇన్పుట్ బై సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ అవుట్పుట్. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ఫిగర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ మాడ్యులేషన్ ఆర్ కమ్యూనికేషన్ ఈజ్ నాయిస్ ఫిగర్. Ideally this value is 1, practically it is always greater than 1. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంటే నాయిస్ ఫిగర్ is also expressed in decibel. నాయిస్ ఫిగర్ is also expressed in decibel. అప్పుడు ఫార్ములా ఏంటంటే 10 log సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ ఇన్పుట్ బై సిగ్నల్ టు నాయిస్ రేషియో అట్ అవుట్పుట్. నేను ఇక్కడ ఎఫ్ అని రాస్తున్నాను సింపుల్గా, బేస్ 10. ఇది నాయిస్ ఫిగర్కి సంబంధించినటువంటి ఫార్ములా. చూడండి స్టూడెంట్స్, అసలు ఫార్ములా నేర్చుకుంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని యాప్లో పెట్టేశాం, మీ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటాయి. వీటి మీద మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు 100% 19 మార్క్స్ వస్తాయి. అలాగే నాయిస్ టెంపరేచర్, దీనిపైన చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, బట్ సిలబస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నాయిస్ టెంపరేచర్ అంటే టీఈ ఈక్వల్స్ టు సింప్లీ T0 into F-1. T0 into
F minus 1, where T naught is absolute temperature and F is noise figure. So students, నాయిస్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ మూడే. ఒకటి సిగ్నల్ టు నాయిస్ రేషియో SNR, సెకండ్ వన్ నాయిస్ ఫిగర్ F, థర్డ్ వన్ నాయిస్ టెంపరేచర్ TE. ఇది టాపిక్ 1. ఇక టాపిక్ 2లోకి వస్తే చాలా ఇంపార్టెంట్. అక్కడ నుంచే మనము 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఆన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఇక్కడ మీరు ఫార్ములాస్ నేర్చుకోవాల్సినవి 4 ఫార్ములాస్: యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈక్వేషన్, బ్యాండ్ విడ్త్, టోటల్ పవర్ అండ్ క్యారియర్ పవర్. ఇవన్నీ ఫార్ములాస్ మనకు ఈజీగా గుర్తుంటాయి. ఒక్క యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈక్వేషన్ మనం గుర్తుంచుకోవాలి. అది ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. దానికంటే ముందు ఈ 2 ఫార్ములాస్ను కూడా మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఒకటి నాయిస్ ఫిగర్, థర్డ్ వన్ noise temperature. Now I am explaining amplitude modulation equation. Amplitude modulation equation here. చూడండి, amplitude modulation అంటే amplitude of carrier signal is varied with respect to message signal. Message signal is Vm cos omega mt, carrier signal Vc cos omega ct. వాటి రెండింటిని యూజ్ చేసుకుంటే మనకు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈక్వేషన్ Vc ఇంటూ కాస్ ఒమేగా సిటీ ప్లస్ M ఇంటూ Vc బై 2, M ఇంటూ Vc బై 2 కాస్ ఆఫ్ ఒమేగా సి మైనస్ ఒమేగా M, ఒమేగా సి మైనస్ ఒమేగా M ఇంటూ T ప్లస్ M ఇంటూ Vc బై 2, M into Vc by 2 cos of omega c plus omega m into T. స్టూడెంట్స్, ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్, అన్ని రకాలుగా ఇంపార్టెంట్. ఈ ఒక్క ఈక్వేషన్ గుర్తుంచుకుంటే మనం 100% ఇక్కడ నుంచి ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కానీ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కానీ చాలా ఈజీగా చేయగలుగుతాం. Vc cos omega ct ప్లస్ M into Vc by 2 cos of omega c minus omega m into T plus M into Vc by 2 cos of omega c plus omega m into T. Yes, అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి: క్యారియర్ కాంపోనెంట్, లోయర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్, అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్. Vc యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్, స్మాల్ m మాడ్యులేషన్ ఇండెక్స్. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటి? It is the ratio of Vm by Vc, amplitude of message signal to amplitude of carrier signal. అలాగే cos of omega c minus omega m into T ని మనం లోయర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ అంటున్నాం. థర్డ్ టర్మ్ని అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఒకసారి నోట్ చేసుకోండి. Vc ఇంటూ cos omega ct ప్లస్ M ఇంటూ Vc by 2 cos of omega c minus omega m into T plus M into Vc by 2 cos of omega c plus omega m into T. ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఈక్వేషన్ ఇన్ టైమ్ డొమైన్. ఒకసారి దీన్ని మనము ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్రజెంట్ చేస్తే ఈక్వేషన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్రజెంట్ చేస్తున్నాను. చూడండి, కంపల్సరీ ఈ ఈక్వేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు చెప్పిన ఈక్వేషన్ని. సో చూడండి, ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఎక్స్ యాక్సిస్ ఫ్రీక్వెన్సీ, క్యారియర్ ఫ్రీక్వెన్సీని మనం FC అంటున్నాం, లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మనం FC మైనస్ FM అంటున్నాం, అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మనం FC ప్లస్ F అంటున్నాం. జాగ్రత్తగా చూడండి, క్యారియర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ని FC అంటున్నాం, లోయర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ని FC మైనస్ FM అన్నాం, అలాగే అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ ఏమన్నాం? FC ప్లస్ FM అన్నాం. FC ప్లస్ FM. FC అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, FM అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. వాటి యాంప్లిట్యూడ్స్ ఎలా ఉంటాయి అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ is Vc, lower side band frequency amplitude
and upper sideband frequency amplitude is m into Vc by 2. m into Vc by 2. What is m? Modulation index. So lower sideband amplitude, upper sideband amplitude ikkada rendu same m into Vc by 2. దీన్ని అప్పర్ సైడ్ బ్యాండ్ అంటున్నాం, దీన్ని లోయర్ సైడ్ బ్యాండ్ అంటున్నాం. అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ చేస్తే మనకు బ్యాండ్ విడ్త్ వస్తుంది. స్టూడెంట్స్, బ్యాండ్ విడ్త్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ ఎఫ్ఎం. బ్యాండ్ విడ్త్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎఫ్ఎం. చూడండి, ఒక టైం డొమైన్ ఈక్వేషన్ వచ్చేస్తే మీకు యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అర్థమైంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ తెలిసిపోయింది, మాడ్యులేషన్ ఇండెక్స్ తెలిసిపోయింది, లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ తెలిసిపోయింది, అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ తెలిసిపోయింది, అలాగే బ్యాండ్ విడ్త్ కూడా తెలిసిపోయింది. ఇవన్నీ ఫార్ములాస్ని మీరు ఒక వైట్ పేపర్ పైన రాసేసుకోండి. తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. ఒక్క ప్రాబ్లం చేస్తే చాలు, 100% మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటాయి. తర్వాత ఏమన్నాడంటే టోటల్ పవర్ అండ్ క్యారియర్ పవర్ అంటున్నాడు. మనం ఇక్కడ వోల్టేజ్ తెలుసు కాబట్టి పవర్ ఈక్వల్ టు V ఇంటూ I ఆర్ V²/R అనుకున్నప్పుడు ఇక్కడ టోటల్ పవర్ ఇన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ PT ఈజ్ ఈక్వల్స్ టు PC ఇంటూ 1 ప్లస్ m²/2. టోటల్ పవర్ PT ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ఇంటూ దట్ ఈజ్ PC ఇంటూ 1 ప్లస్ m²/2. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి మనము 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నాను కాబట్టి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో 4 ఫార్ములాస్ని డీటెయిల్గా నేర్చుకో. ఒకటి టైం డొమైన్ ఈక్వేషన్, తర్వాత ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. ఆ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్లో లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ FC మైనస్ FM, అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ FC ప్లస్ FM, లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్, అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ m ఇంటూ Vc by 2, బ్యాండ్ విడ్త్ ఈక్వల్స్ టు 2 ఇంటూ FM, టోటల్ పవర్ PT ఈక్వల్స్ టు క్యారియర్ పవర్ ఇంటూ 1 ప్లస్ m²/2. ఇవన్నిటినీ గుర్తుంచుకుంటే మనకు 5 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ 4 ఫార్ములాస్ పైన మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి స్టూడెంట్స్. ఇది టాపిక్ 2, ప్రాబ్లమ్స్ ఆన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. అలాగే టాపిక్ 3 ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటున్నాడు. సో మళ్ళీ ఇక్కడ కూడా 3 క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈక్వేషన్, బ్యాండ్ విడ్త్ అండ్ మాడ్యులేషన్ ఇండెక్స్. సో ఇక్కడ కూడా మనం 3 ఫార్ములాస్ గుర్తుంచుకుంటే మళ్ళీ మనం ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కానీ 5 మార్క్స్ క్వశ్చన్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ టాపిక్ 2 నుండి 5 మార్క్స్ అడిగితే టాపిక్ 3 నుంచి 3 మార్క్స్ అడుగుతాడు. ఒకవేళ టాపిక్ 3 నుంచి 5 మార్క్స్ అడిగితే టాపిక్ 2 నుంచి 5 మార్క్స్ అడుగుతున్నాడు. సో ఈ రెండిట్లో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 8 మార్క్స్, ఇక్కడ నుంచి 1 మార్క్, టోటల్గా 1 2 3 4 5 6 7 10 ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు 9 మార్క్స్ 100%గా వస్తాయి. సో స్టూడెంట్స్, ఒకసారి మనము ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈక్వేషన్స్ కూడా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ అలాగే పవర్ ఫార్ములా కూడా రాసేసుకొని ప్రాబ్లమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనం టాపిక్ 3లోకి వచ్చేస్తున్నాం. టాపిక్ 3లో ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఫస్ట్ మనం అడిగేది ఈక్వేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈక్వేషన్ ఏమంటాడంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ VC ఇంటూ కాస్ ఒమేగా CT ప్లస్ బీటా ఇంటూ సైన్ ఒమేగా MT. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇక్కడ నుంచి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనిపిస్తోంది, కానీ రాకుండా నేను మీకు చెప్తున్నాను. VC యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్, ఒమేగా C 2πfc క్యారియర్ ఫ్రీక్వెన్సీ, బీటా మాడ్యులేషన్ ఇండెక్స్, ఒమేగా M దట్ ఈక్వల్ టు 2πfm మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. VC యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్, బీటా మాడ్యులేషన్ ఇండెక్స్, ఒమేగా C
దట్ ఈక్వల్ టు 2πfc. ఎఫ్సి అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా ఎం 2πfm. ఎఫ్ఎం అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, ఇచ్చేసి ఇప్పుడు నేను అడిగిన అన్ని అడుగుతాడు. వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అంటాడు, వాట్ ఈజ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అంటాడు, వాట్ ఈజ్ మాడ్యులేషన్ ఇండెక్స్ అంటాడు, వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటాడు, వాట్ ఈజ్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అంటాడు. ఇవి ఒక ఈక్వేషన్ ఇచ్చి డిఫరెంట్ పారామీటర్స్ ఎలా అడగాలి అన్నప్పుడు మనకు ఆ ఇచ్చిన ఈక్వేషన్లో ప్రతి పారామీటర్ మనకు తెలిసి ఉండాలి. దాని తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ మాడ్యులేషన్ ఇండెక్స్ బీటా దట్ ఈక్వల్ టు డెల్టా ఎఫ్ బై ఎఫ్ఎం. డెల్టా ఎఫ్ బై ఎఫ్ఎం. వాట్ ఈజ్ డెల్టా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ డీవియేషన్, ఎఫ్ఎం అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. చాలా క్వశ్చన్స్లో బీటా అడుగుతాడు, అక్కడే ఒమేగా ఎం కూడా వచ్చేసింది. అక్కడ నుండి మనం ఫ్రీక్వెన్సీ డీవియేషన్ కడతాం. ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటే డెల్టా ఎఫ్. అలాగే కర్సన్ రూల్తో బ్యాండ్ విడ్త్ కడతాం. బ్యాండ్ విడ్త్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ఎం అంటున్నాడు. 2 ఇంటూ డెల్టా ఎఫ్ ప్లస్ ఎఫ్ఎం. వాట్ ఈజ్ డెల్టా ఎఫ్? ఫ్రీక్వెన్సీ డీవియేషన్. వాట్ ఈజ్ ఎఫ్ఎం? మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఆ ఈక్వేషన్లో నేను ఎఫ్ఎంను కామన్ తీసేస్తే, ఎఫ్ఎంని కామన్ తీస్తే 2 ఇంటూ ఎఫ్ఎం కామన్ తీశాను కాబట్టి, ఫస్ట్ ఎఫ్ఎం తీశాను కాబట్టి 1 అన్నాను. అప్పుడు ఇది డెల్టా ఎఫ్ బై ఎఫ్ఎం అంటే బీటా. 2 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ ఎఫ్ఎం. చూడండి స్టూడెంట్స్, ఈ 3 ఫార్ములాస్ను మీరు గుర్తుంచుకుంటే మీకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్ కానీ లేదా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ కానీ వస్తాయి. వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈక్వేషన్? దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈక్వేషన్. What is bandwidth? This is bandwidth formula. And what is modulation index? Beta equal to delta f by fm. Students, ఇది ప్రాబ్లం బేస్డ్ టాపిక్ కదా, నాకు మార్క్స్ రాకపోయినా పర్వాలేదు, పాస్ అయితే చాలు అన్న ఆలోచన నుంచి మీరు దూరం వచ్చేయండి. ఎస్, ఇది ఇక్కడితో అయిపోదు. మనకు ఈ సెట్లో ఈ కమ్యూనికేషన్ మొత్తం కలిపి అనలాగ్, డిజిటల్, అడ్వాన్స్డ్ అన్నీ కలిపి మనకు సుమారుగా 35 మార్క్స్ అబవ్ వస్తాయన్నాను. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఈ సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకోండి. అలాగే అకాడమిక్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జస్ట్ ఈ ఒక్క వీడియోని మీరు జాగ్రత్తగా చూసి ఒక అరగంట నుంచి గంట సేపు ప్రాక్టీస్ చేస్తే మీకు 19 మార్క్స్ వస్తాయి, 19 మార్క్స్ వస్తాయని నేను 100%గా చెప్తున్నాను. సో ఇది ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలి, అసలు ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఏమేం ఫార్ములాస్ ఉంటాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్న విషయం చెప్పాను. ఇక పార్ట్ 2కి వచ్చేసే కంప్లీట్ థియరీ. కానీ ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ ఫిగర్స్ మాత్రం చాలా కరెక్ట్గా, నీట్గా ఎక్స్ప్లెనేషన్తో జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ టెలిఫోనీలో మనకు ఓన్లీ 5 టాపిక్స్ ఉన్నాయి. స్విచ్చింగ్ సిస్టమ్ అంటాడు. ఒక కాలింగ్ సబ్స్క్రైబర్కి ఒక కాల్డ్ సబ్స్క్రైబర్కి మధ్యలో మనం ఒక కనెక్షన్ ఇవ్వాలనుకుంటే దాన్ని స్విచ్చింగ్ సిస్టమ్ అంటాం. అది మాన్యువల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటే ఎలా ఉంటుంది, ఎలక్ట్రోమెకానికల్ అయితే ఎలా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఎలా అయితే ఉంటుంది, అనలాగ్ అయితే ఎలా ఉంటుంది, డిజిటల్ అయితే ఎలా ఉంటుందని ఒక క్లాసిఫికేషన్ ఇస్తాడు. అది చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. స్విచ్చింగ్ సిస్టమ్ అంటే ఏంటి? నేను మీకు ఫోన్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి ఐ యామ్ కాలింగ్ సబ్స్క్రైబర్, నువ్వు వింటున్నావు కాబట్టి కాల్డ్ సబ్స్క్రైబర్. మన ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్లో అప్పుడప్పుడు నువ్వు కూడా మాట్లాడతావు కాబట్టి అప్పుడు నువ్వు కాలింగ్ సబ్స్క్రైబర్ అవుతావు, నేను వింటున్నాను కాబట్టి నేను కాల్డ్ సబ్స్క్రైబర్ అవుతాను. అందుకే ఇక్కడ మనం ట్రాన్స్మిటర్, రిసీవర్ అనే వర్డ్స్ వాడడం. కాలింగ్ సబ్స్క్రైబర్, కాల్డ్ సబ్స్క్రైబర్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక కనెక్షన్ పెట్టుకోవాలంటే మనం దాన్ని ఏమంటాం? బై యూజింగ్ స్విచ్చింగ్ సిస్టమ్. సో ఇక్కడ మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సింది క్లాసిఫికేషన్ ఆఫ్ స్విచ్చింగ్ సిస్టమ్స్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ విఓఐపి, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అంటే ఒక ఇంటర్నెట్ ద్వారా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దాన్నే ఇంటర్నెట్ టెలిఫోనీ అంటాం. అక్కడ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో 2 ఫోన్స్ అయినా ఉండవచ్చు,
లేకపోతే ఒక ఫోన్ ఒక పీసీ అయినా ఉండవచ్చు, లేకపోతే 2 పీసీలైనా ఉండవచ్చు. అప్పుడు ఎలా కనెక్షన్ ఇవ్వాలి అన్న ఫిగర్తో మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. అది కూడా మీరు ఒకసారి నేర్చుకోండి. చాలా ఈజీ టాపిక్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అంటే ఒక వాయిస్ని ఇంటర్నెట్ ద్వారా మనము కాలింగ్ సబ్స్క్రైబర్ నుంచి కాల్డ్ సబ్స్క్రైబర్కి తీసుకెళ్తున్నాం. అదే ఇంటర్నెట్ ద్వారా ఒక టెలిఫోన్ సిగ్నల్ అంటే అది అనలాగ్ సిగ్నల్ ఒక డిజిటల్ ఛానల్ ద్వారా వెళ్ళాలి, లేదా ఒక డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ ఛానల్ ద్వారా పంపించాలంటే మనకు కంపల్సరీగా కావాల్సింది మోడెం. మోడెం అంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. ఈ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ ఏం చేస్తుందంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అనలాగ్ టు డిజిటల్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ టు అనలాగ్. మనకు కావలసిన అప్లికేషన్ అంటే ఎప్పుడైతే మనం పీసీ టు పీసీ కనెక్షన్ ఇస్తామో అప్పుడు ఒక డిజిటల్ సిగ్నల్ని ఒక అనలాగ్ ఛానల్ ద్వారా పంపించాలంటే మనకు కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే మోడెం. ట్రాన్స్మిటింగ్ దగ్గర పీసీ నుంచి మనము టెలిఫోన్ ఛానల్ ద్వారా పంపించాలి కాబట్టి డిజిటల్ని అనలాగ్గా కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ డిమాడ్యులేటర్లో అనలాగ్ని డిజిటల్ లాగా కన్వర్ట్ చేస్తాం. కాబట్టి విచ్ పర్ఫార్మ్స్ 2 ఆపరేషన్, మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. అందుకే దాన్ని మనం ఏమంటున్నాం, మోడెం. అలా నెంబర్ ఆఫ్ టెలిఫోన్ లైన్స్ని ఒకే ఛానల్ ద్వారా పంపించాలంటే వి రిక్వైర్ మల్టీప్లెక్సింగ్. ఆ మల్టీప్లెక్సింగ్లో మనం 2 రకాలు చదువుకుంటాం, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. అలా ఒక ఫ్రీక్వెన్సీ పారామీటర్తో సిగ్నల్స్ని ఎలా డివైడ్ చేస్తాం, ఒక టైమ్ డివిజన్తో ఎలా డివిజన్ చేస్తాం, ఫ్రేమ్ అంటే ఏంటి, స్లాట్ అంటే ఏంటి, డీటెయిల్గా మనం ఫిగర్తో నేర్చుకుంటే ఇది చాలా ఈజీ టాపిక్ స్టూడెంట్స్. కాకపోతే కొంచెం టర్మినాలజీ నేర్చుకుంటూ ఆ ఫిగర్స్ని మనం చాలా జాగ్రత్తగా వేయండి. తర్వాత మల్టిపుల్ యాక్సెస్, ఇది మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించిన టాపిక్. ఇక్కడ వరకు టెలిఫోనీ, మల్టిపుల్ యాక్సెస్ అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం మల్టిపుల్ యాక్సెస్ అంటాం. ఆ మల్టిపుల్ యాక్సెస్ని కూడా మళ్ళీ 3 మెథడ్స్లో నేర్చుకుంటాం. టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. వీటన్నిటికీ మన టెక్స్ట్ బుక్స్లో చాలా జాగ్రత్తగా ఫిగర్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి మెటీరియల్స్, నోట్స్ ఇవన్నీ క్లాస్లో చెప్పి డీటెయిల్గా చెప్పి మన saimedha.in యాప్లో కూడా ఉంచాం. సో స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. 100% ఈ చాప్టర్ నుంచి మీరు 19 మార్క్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మరొక వీడియోలో నేను మీకు 5th చాప్టర్ కూడా ఎలా ప్రిపేర్ కావాలని చెప్తాను. సో స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ నుంచి ఈ సెట్లో మినిమం 35 మ్యాక్సిమం 40 మార్క్స్ వస్తాయి. కాబట్టి దీనిపైన మీరు ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తగా ఫోకసింగ్ చేయాలన్న ఆలోచన మీకు ఏర్పడాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చూశాను. ఈ వీడియో మీరందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంపల్సరీగా మీరు ఈ వీడియో నుంచి చాలా కాన్ఫిడెన్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.